హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గిరిటెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఒక అద్భుతమైన బర్త్డే వాట్సాప్ స్టేటస్ కోసం చాలా అంటే చాలా కష్టపడి ఒక వండర్ఫుల్ బర్త్డే వాట్సాప్ స్టేటస్ వీడియోని అయితే డిజైన్ అయితే చేశాను. సో గైస్, బేసిక్గా మీకు క్లారిటీగా మీకు చెప్పాలంటే కూడా మీకు నచ్చిన ఫొటోస్ని పెట్టేసుకొని ఇలా కమ్మింగ్ సూన్ బర్త్డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్ వీడియోని మీరు సింపుల్గా ఎలా ఏ విధంగా ఎడిటింగ్ అనేది చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ అనేది ఫుల్ క్లారిటీగా నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో గైస్, ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఇంతవరకు ఈ వీడియోకి మీరు లైక్ చేయకపోతే కూడా వెంటనే వీడియోకి మీరు లైక్ చేయండి. అలాగే కింద కామెంట్ సెక్షన్లో మీకు నచ్చిన కామెంట్ అనేది ఇచ్చేసి మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే కూడా సబ్స్క్రైబ్ చేయకపోతే కూడా సబ్స్క్రైబ్ చేసేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని మీరు యాక్టివేట్ చేసేసి ఆల్ పైన అయితే కూడా ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. సో నేను పెట్టే ప్రతి ఒక్క ఎడిటింగ్ వీడియోలు మీరు మిస్ కాకుండా అందరికంటే ముందుగా మీరే చూడగలరు, మీకే నోటిఫికేషన్ అయితే వస్తుంది గైస్. సో వీడియోని మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే కూడా చూడండి. ఈ వీడియోకు సంబంధించిన ఆల్ మెటీరియల్స్ మీకు కింద డిస్క్రిప్షన్లోనే లింక్ అయితే ఇస్తాను, అక్కడి నుంచి మీరైతే కూడా డౌన్లోడ్ అయితే చేసేసుకోండి. సో గైస్, ఇప్పుడైతే కూడా నేను క్రియేట్ చేసిన ఒక 5 సెకండ్స్ మీరు డెమో చూడండి. ఆ తర్వాత స్టెప్ బై స్టెప్ అనేది ఫుల్ క్లారిటీగా మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, డెమో అయితే చూసారు కదా ఫ్రెండ్స్. సో ఎక్కువగా సాంగ్ అనేది ప్లే చేస్తే మనకు కాపీరైట్ ప్రాబ్లం అనేది వస్తుంది. సో అందుకే ఎక్కువగా సాంగ్ అనేది ప్లే చేయలేదు. మీరు ఫుల్ సాంగ్స్తో మీరు వాచ్ చేయాలనుకుంటే ఆల్రెడీ 1 అవర్ ముందు ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ అయితే చేశాను. నా యొక్క ఇన్స్టాగ్రామ్ ఐడి కింద డిస్క్రిప్షన్లోనే లింక్ అయితే ఇస్తాను. ఆ లింక్ని మీరు క్లిక్ చేసేసి ఫుల్ సాంగ్ని మీరు వాచ్ చేసేసి నా యొక్క ఇన్స్టాగ్రామ్ని మీరు ఫాలో కావడానికి ట్రై చేయండి. అటువంటి వీడియోలు మీరు ఎడిటింగ్ చేసుకోవాలంటే కంపల్సరీగా మనకు ప్రో వర్షన్ కైన్మాస్టర్ అప్లికేషన్ అయితే యూజ్ అవుతుంది. మీకు కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను. ఆ లింక్ని మీరు క్లిక్ చేసేసి డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసేసి ఓపెన్ చేసేసిన తర్వాత ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ మీరు ప్లస్ ఐకాన్ పైన మీరు ట్యాప్ చేసేసి 9:16 రేషియోని మీరు సెలెక్ట్ చేసేసుకొని సో గ్యాస్ మీరు ఏ ఇమేజెస్ అయితే మీరు యాడ్ చేయాలనుకుంటున్నారో ఆ యొక్క ఇమేజెస్ని మీరు ఈ విధంగా మీరు సెలెక్ట్ చేసుకొని మీ యొక్క ఇమేజెస్ని మీరు ఇలా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కత్తర్ సింబల్ పక్కన మిడిల్ ఆప్షన్ పైన మీరైతే కూడా ట్యాప్ చేసేసి దాన్ని మనం ప్యాన్ అండ్ జూమ్ అంటాము. స్టార్టింగ్ పొజిషన్ని ఎండింగ్ పొజిషన్ని మీరు అనేది సెట్ చేసేసుకోండి. సో ఈ విధంగా మీరు సెట్ చేసేసుకొని = పైన అయితే కూడా ట్యాప్ చేసేసి ఇక్కడ మళ్ళీ సెకండ్ ఇమేజ్ని కూడా మీరు అనేది ఈ విధంగానే మీరు అనేది సెట్ చేసేసుకోండి గ్యాస్. సో మీరు అనేది సో మీ యొక్క ఫొటోస్కి ఎక్కువగా కలర్ ఉన్నట్లయితే కూడా పైకి స్క్రోల్ చేస్తే కూడా విగ్నెట్ అనే ఆప్షన్ని మీరు ఎనేబుల్ అనేది ఇచ్చినట్లయితే కూడా ఆ యొక్క ఫొటోస్కి అనేది కలర్ ఫామ్ అనేది కొద్దిగా లైట్గా మనకు అనేది డౌన్ఫాల్ అనేది అయిపోతుంది గ్యాస్. సో ఈ విధంగా మీరు ప్రతి ఒక్కటి 30 సెకండ్స్కు మనకు ఎన్ని ఇమేజెస్ అయితే యాడ్ అవుతాయో అన్ని ఇమేజెస్ వరకు మీరైతే కూడా ఇలాగే యాడ్ అనేది ఇచ్చేసేసుకొని అలాగే ఇక్కడ మీకు ప్లస్ ఐకాన్ అయినా ఉంటుంది, అలాగే బాక్స్ ఐకాన్ అయినా ఉంటుంది. ఈ రెండిట్లో ఏ ఐకాన్ అయినా ఉన్నట్లయినా సరే దానిపైన అయితే కూడా ట్యాప్ చేసేసేయండి. సో ఇక్కడ పైకి స్క్రోల్ చేసేసి ఇక్కడ గెట్ మోర్ అనే ఆప్షన్ పైన మీరు ట్యాప్ చేసినట్లయితే మనకు చాలా రకాల ట్రాన్సాక్షన్ ఎఫెక్ట్స్ అయితే వస్తాయి. సో అందులో నుంచి మీకు నచ్చిన ట్రాన్సాక్షన్ ఎఫెక్ట్స్ని మీరైతే కూడా డౌన్లోడ్ అయితే చేసేసుకోండి. సో ఎగ్జాంపుల్గా నేనైతే కూడా మీకు చూపించడం కోసం ఈ యొక్క ఎఫెక్ట్స్ని అయితే కూడా యాడ్ చేసి మీకు చూపిస్తాను. సో గైస్, మీకు నచ్చిన ఎఫెక్ట్స్ని మీరు అనేది యాడ్ అనేది చేసుకోండి గైస్. సో మీరు అనేది సో ఇలా మీకు నచ్చిన ఎఫెక్ట్స్ని మీరు అనేది యాడ్ చేసేసుకొని మీకు కావాల్సిన టైమింగ్ అనేది మీరు సెట్ చేసేసుకొని ఇక్కడ టిక్ మార్క్ అనేది ఇచ్చేసేసేయండి గైస్. సో ఇలా ప్రతి ఒక్క ఇమేజ్కు గ్యాప్లో మనకి అనేది ఈ యొక్క బాక్స్ ఐకాన్ అయినా మిడిల్ ఐకాన్ అయినా ఉంటుంది. సో మీకు నచ్చిన ఎఫెక్ట్ని మీరైతే కూడా ఆ ఐకాన్ పైన మీరు ట్యాప్ చేసేసి ఇలా మీరు అనేది సెలెక్ట్ చేసేసుకోండి. సో ఈ విధంగా మీరు అనేది యాడ్ చేసేసుకొని టిక్ మార్క్ అనేది ఇచ్చేసిన తర్వాత మీ యొక్క ఇమేజ్ని మీరు సెలెక్ట్ చేసేసుకొని ఒక 3 సెకండ్స్ వరకు మీరైతే కూడా మీ యొక్క ఇమేజ్ అనేది వచ్చేటట్లు మీరైతే కూడా టైమింగ్ని మీరు సెట్ చేసుకోండి గ్యాస్. సో అప్పుడైతేనే మనకు చాలా అంటే చాలా ఎక్సలెంట్గా పర్ఫెక్ట్గా అనేది ఉంటుంది. సో ఆ విధంగా మీరు ఎడిట్ చేసేసుకొని ఇక్కడ యారో సింబల్ పైన మీరు ట్యాప్ చేసేసి మీకు కావాల్సిన మెగాపిక్సెల్లో అలాగే ఫ్రేమ్ రేట్ అనేది 13 ఇచ్చేసి మీకు ఎంత ఎంబీ క్వాలిటీలో కావాలి అంత ఎంబీ క్వాలిటీలో ఇక్కడ అడ్జస్ట్మెంట్ చేసేసుకొని దీన్ని మీరు ఎక్స్పోర్ట్ చేసేసుకోండి. సో నేనైతే కూడా ఆల్రెడీ ఎక్స్పోర్ట్ చేసేసిన కాబట్టి క్యాన్సిల్ అయితే చేస్తున్నాను గ్యాస్. సో మీకు ఎక్స్ప్లెయిన్ చేయని కోసం అనేది చేసేసిన తర్వాత కంప్లీట్గా మీరు అనేది బ్యాక్ అనేది వచ్చేసేసి ఇక్కడ ప్లస్ ఐకాన్ పైన మీరు ట్యాప్ చేసేసి 9:16 రేషియోని మీరు సెలెక్ట్ చేసేసుకొని బ్యాక్గ్రౌండ్ అనేది బ్లాక్ కలర్ని మీరు సెలెక్ట్ చేసుకొని ఇదే బ్లాక్ కలర్ ఇమేజ్ని మీరైతే కూడా 30 సెకండ్స్ వరకు మీరైతే కూడా డ్రాగ్ చేసేసేయండి. సో ఇలా 30 సెకండ్స్ వరకు మీరు డ్రాగ్ చేసేసి ఇక్కడ లేయర్లోకి వెళ్ళేసి మీడియాలోకి వెళ్ళేసేయండి.
ఫ్రెండ్స్ ఈ వీడియో అనేది మీకు కింద డిస్క్రిప్షన్‌లో లింక్ అయితే ఇస్తాను. అక్కడి నుంచి మీరు డౌన్‌లోడ్ చేసుకొని కత్తెర సింబల్ పక్కన మిడిల్ ఆప్షన్ పైన మీరు ట్యాప్ చేసేసి స్లిప్ స్క్రీన్ అనేది ఫుల్ అనేది ఇచ్చేసి బ్యాక్ అనేది వచ్చేసి ఇక్కడ మీరు స్పీకర్ ఐకాన్ పైన మీరు ట్యాప్ చేసి మళ్ళీ స్పీకర్ ఐకాన్ పైన మీరు ట్యాప్ చేసేసి ఇలా బ్యాక్ అనేది వచ్చేసి పైకి స్క్రోల్ చేస్తే కూడా ఇక్కడ మనకు క్రోమాకి అని ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. సో గైస్ దాన్ని మీరు ఎనేబుల్ అనేది ఇచ్చేయండి. సో ఇక్కడ మీకు కీ కలర్ అనేది చాలామందికి చేంజ్ అనేది అవుతుంది. సో మీకు ఏ కలర్ చేంజ్ అయినా కానీ మీరు మాత్రం గ్రీన్ కలర్ని మాత్రమే మీరు సెలెక్ట్ చేసుకోండి. సో ఇన్ కేస్ మీరు ఏ కలర్ సెలెక్ట్ చేసుకున్నా కానీ మనకనేది ఆ కలర్ రిమూవ్ అయిపోతుంది. సో మనకనేది బ్యాక్గ్రౌండ్ గ్రీన్ స్క్రీన్ వీడియో అనేది మనకు చాలా ఎఫెక్టివ్ఫుల్గా మనకైతే కూడా రాదు ఫ్రెండ్స్. సో మీరు అనేది ఏ కలర్ అయినా మీరు వచ్చినట్లయితే కూడా గ్రీన్ కలర్ని మాత్రం మీరు సెలెక్ట్ చేసేసుకొని ఇలా మీరు టిక్ మార్క్ అనేది ఇచ్చేసేయండి. సో ఈ విధంగా ఇచ్చేసేసిన తర్వాత లేయర్లోకి వెళ్ళేసి మీడియాలోకి వెళ్ళేసేయండి. ఫ్రెండ్స్ ఆల్రెడీ మీ యొక్క ఫొటోస్ని పెట్టేసుకొని ట్రాన్సిక్షన్ ఎఫెక్ట్స్ని మీరు యూజ్ చేసేసి ఆల్రెడీ ఎడిట్ చేసుకొని సేవ్ చేసుకుని ఉంటారు కదా. సో దాన్ని మీరైతే కూడా సెలెక్ట్ చేసేసుకొని ఇక్కడ మీరు జూమ్ తక్కువగా చేసేసుకొని సో కరెక్ట్గా మనకనేది ఇక్కడ 3 డాట్స్ పైన మీరు ట్యాప్ చేసేసి సెండ్ టు బ్యాక్ అనేది ఇచ్చేసేసి టిక్ మార్క్ అనేది ఇచ్చేసేయండి. సో ఇచ్చినట్లయితే కూడా మనకనేది ఇలా ఈ విధంగా మనకనేది ట్రాన్సిక్షన్ ఎఫెక్ట్స్తో మనకు ఇలా ఎఫెక్టబుల్గా మనకనేది యాడ్ అనేది అయిపోతుంది. సో మనకనేది ఇందులో సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీరు లేయర్లోకి వెళ్ళేసి ఇక్కడ మీరు మళ్ళీ మీరు మీడియాలోకి వెళ్ళేసేయండి. ఫ్రెండ్స్ మీకు అనేది ఒక ఎఫెక్ట్ అనేది కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను. అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ మీరు స్పీకర్ ఐకాన్ పైన మీరు ట్యాప్ చేసి మళ్ళీ స్పీకర్ ఐకాన్ పైన మీరు ట్యాప్ చేసి బ్యాక్ అనేది వచ్చేసి జూమ్ అనేది తక్కువగా చేసేసుకొని కరెక్ట్గా మనకు అందులో సెట్ అయ్యే విధంగా మీరు సెట్ చేసుకొని పైకి స్క్రోల్ చేస్తే కూడా బ్లెండింగ్లోకి వెళ్ళేసి స్క్రీన్ పైన అయితే కూడా ట్యాప్ చేసేసి టిక్ మార్క్ అనేది ఇచ్చేసేయండి. సో ఇచ్చినట్లయితే కూడా మనకు పర్ఫెక్ట్గా మనకి ఇలాగ అనేది వస్తుంది. సో ఇలా వచ్చేసిన తర్వాత ఇక్కడ లేయర్లోకి వెళ్ళేసి టెక్స్ట్లోకి వెళ్ళేసి సో గ్యాస్ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది మీరు అనేది యాడ్ చేయండి ఫ్రెండ్స్. సో మీరైతే కూడా సో ఎగ్జాంపుల్గా నేను అనేది ఇలా యాడ్ అయితే చేస్తున్నాను గ్యాస్. సో మీరు మీకు నచ్చిన డేట్ ఆఫ్ బర్త్ని మీరైతే కూడా యాడ్ చేసుకోండి గ్యాస్. సో మీరు అనేది సో ఇలా ఈ విధంగా మీరు యాడ్ చేసేసి ఓకే పైన మీరు ట్యాప్ చేసేసి ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ పైన మీరు ట్యాప్ చేసి మీకు నచ్చిన ఫాంట్ని మీరు ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని టిక్ మార్క్ అనేది ఇచ్చేసేసి అలాగే మీ యొక్క ఫేవరెట్ కలర్ని మీరు సెలెక్ట్ చేసుకొని అదేవిధంగా పైకి స్క్రోల్ చేస్తే కూడా అవుట్లైన్లోకి వెళ్ళేసి ఇక్కడ మీరు అవుట్లైన్ని మీరు ఎనేబుల్ అనేది ఇచ్చేసి మీ యొక్క ఫేవరెట్ కలర్ని మీరు ఈ విధంగా మీరు సెలెక్ట్ చేసేసుకొని టిక్ మార్క్ అనేది ఇచ్చేసేసి సో గైస్ దీన్ని మీరు జూమ్ చేసేసుకొని కింద మనకు అనేది ఈ యొక్క డేట్ అని ఉంది చూడండి. సో గైస్ అక్కడ మీరు అనేది ఇలా సెట్ చేసుకోండి. సెట్ చేసేసుకొని ఇదే ఫాంట్ని మీరు వీడియో ఎండ్ వరకు అయితే కూడా డ్రాగ్ చేయండి. సో అదేవిధంగా 3 డాట్స్ పైన మీరు ట్యాప్ చేసేసి డూప్లికేట్ పైన మీరు ట్యాప్ చేసేసి ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ కీబోర్డ్ పైన మీరు ట్యాప్ చేసేసి మీ పేరు అనేది మీరు టైప్ చేసుకోండి. సో మీరు ఎవరికైతే విజిట్ చేయాలనుకుంటున్నారో వారి నేమ్ అనేది మీరైతే కూడా టైప్ చేయండి గైస్. సో నేనైతే కూడా ఊరికే ఎగ్జాంపుల్గా మీకు అనేది యువర్ నేమ్ అని నేనైతే కూడా టైప్ అయితే చేస్తున్నాను. సో ఈ విధంగా మీరు టైప్ చేసేసి సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మీకు నచ్చిన కలర్ని అలాగే మీకు నచ్చిన ఫాంట్ని మీరు సెలెక్ట్ చేసేసుకొని ఈ విధంగా యాడ్ చేసేసుకొని టిక్ మార్క్ అనేది ఇచ్చేసేయండి. సో ఇప్పుడైతే కూడా మీకు నచ్చిన సాంగ్ అనేది మీరు యాడ్ చేయాలి ఫ్రెండ్స్. సో వీడియో మాత్రం నచ్చినట్లయితే కూడా లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే కూడా సబ్స్క్రైబ్ చేయకపోతే కూడా సబ్స్క్రైబ్ చేసేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని మీరు యాక్టివేట్ చేసేసి ఆల్ పైన అయితే కూడా ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. సో పెడితే నేను అప్లోడ్ చేసే ప్రతి ఒక్క ఎడిటింగ్ వీడియోలు మీరు అందరికంటే ముందుగా మీరే చూడగలరు. మీకే నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఇక్కడ మీరు ఆడియోలోకి వెళ్ళేసి మీకు నచ్చిన సాంగ్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. సో మీ మొబైల్లో ఏ అయితే సాంగ్స్ అయితే ఉంటాయో ఆ సాంగ్స్ అన్నీ ఇక్కడ డిస్ప్లే అవుతాయి. మీకు నచ్చిన సాంగ్ అనేది మీరు సెలెక్ట్ అయితే చేసుకోండి. సో ప్లే చేస్తే మనకు కాపీరైట్ ప్రాబ్లం అనేది వస్తుంది. మ్యూట్లో పెట్టేస్తున్నాను. ఇలా సెలెక్ట్ చేసుకొని ప్లస్ ఐకాన్ పైన మీరు ట్యాప్ చేసేసి టిక్ మార్క్ అనేది ఇచ్చినట్లయితే కూడా బ్యాక్గ్రౌండ్ అనేది మనకు సాంగ్ అనేది యాడ్ అనేది అయిపోతుంది. ఇక్కడ యారో సింబల్ పైన మీరు ట్యాప్ చేసి మీకు కావాల్సిన మెగాపిక్సెల్ అలాగే ఫ్రేమ్ రేట్ అనేది 13 ఇచ్చేసి ఎంత ఎంబీ క్వాలిటీలో కావాలో అంత ఎంబీ క్వాలిటీలో అడ్జస్ట్మెంట్ అనేది ఇచ్చేసి ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ పైన మీరు ట్యాప్ చేసినట్లయితే ఎక్స్పోర్టింగ్ ప్రాజెక్ట్ అనేది ఫుల్ఫిల్ అయిపోయిన తర్వాత మీ మొబైల్లో సేవ్ అనేది అయిపోతుంది ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై ఫ్రెండ్స్.